శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము విజ్ఞానం ఆధ్యాత్మికపు పరిపూర్ణత. ప్రపంచమంతా మిథ్య అని వేదాంతం చెబుతున్నది. దీని కారణంగానే భారతదేశంలో వారికి ప్రాపంచిక జీవితానికి అవసరమైన వస్తువులంటే ఏమాత్రం ఆసక్తి ఉండదు. విజ్ఞానం, సాంకేతికత, వైద్యం, చికిత్స, యంత్ర విజ్ఞానం భారతదేశానికి పాశ్చాత్యం నుండే వచ్చింది అని కొందరు తెల్లవారు అనేవారు. దీన్ని నిజమైన నమ్మిన మనలో కొందరు నిరసన భావంతో హిందూ శాస్త్రాలన్నీ ఆత్మ గురించి, కనిపించిన పరమాత్మ గురించి చెబుతాయి, లోకం నిర్వహించుకునేందుకు ఇందులో ఏమీ లేదు అని అంటారు. వాస్తవం చెప్పాలంటే మన శాస్త్రాలు లేని విజ్ఞానం లేదు. మన ప్రాచీన శాస్త్రాలను పరిశోధిస్తే ఈ వాస్తవం అర్థమవుతుంది. ఆయుర్వేదంలో చరకుడు, సుశ్రుతుడు మొదలైన వారి గ్రంథాలను చూస్తే చికిత్సా పద్ధతులు, శల్య చికిత్స గురించి ఈనాటి పెద్ద పెద్ద ఆధునిక వైద్యులు సైతం ఆశ్చర్య ఉండేవన్నీ సంగతులు తెలుస్తున్నాయి. ఈ మధ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యుద్ధంలో అయ్యే రకరకాల గాయాలను గురించి, వాటిని నయం చేయడానికి కావలసిన మూలికల గురించి, చికిత్సల గురించి అథర్వణ వేదంలో చెప్పిన దాని మీద పరిశోధనలు చేసింది. యంత్ర విజ్ఞాన సాంకేతికతలో మనవారు గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించారు. భోజరాజు సమరాంగణ సూత్రంలో విమానాలతో సహా రకరకాల యంత్రాల గురించిన ప్రాథమిక సూత్రాలను వర్ణించాడు. ఢిల్లీలో కుతుబ్ మీనార్ దగ్గర ఉన్న 2000 సంవత్సరాల పాతదైన ఇనుప స్తంభం ఈనాటికి కూడా తుప్పు పట్టకుండా నిలిచి ఉన్నది. అంత పెద్ద స్తంభాన్ని టాటావారి స్టీల్ మిల్లు కూడా లేకుండా కొలిమిలో ఎట్లా తయారు చేశారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. తమిళనాడులో కూడా అటువంటి చాలా స్తంభాలు ఉన్నాయి. కొన్ని వేల శతాబ్దాల పాతదైన కల్లనాయి అనగా పెద్ద ఆనకట్ట ఎటువంటి ధాతు మిశ్రమంతో కట్టారు అనేది ఈనాటికి కూడా స్పష్టం కాదు. ఆవిడయ్యారు గుడిలో వంపు తిరిగిన గోడమూలలో ఎంతో గట్టిదైన ఒక రాయిని కాగితమంసన్నగా బల్లపరుపుగా చెక్కారు. తిరువిళి మిళలై మండపంలోని విశాలమైన స్వాగత తోరణం ఏ బలం మీద నిలిపి కట్టబడిందో ఈనాటికి యంత్ర విశేషజ్ఞులు ఆశ్చర్యపోతూ ఉంటారు. తమిళ పాటలు 10 సిద్ధర్గల్లో అనగా 18 సిద్ధుల వైద్య సూక్ష్మతలు ఇంటింత అని చెప్పరానివి. వేల సంవత్సరాల మన సకల శాస్త్ర పాండిత్యం వల్లనే ఈనాడు మనం తప్పుపోకుండా పంచాంగంలో అమావాస్య గ్రహణాలను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. భారతదేశంలో అన్ని కళలు, విజ్ఞానాలు బాగా సమృద్ధి అయినాయి. అయినా ఈనాటికి కూడా విజ్ఞాన ఆవిష్కరణ వల్ల అణుబాంబుల వలె వినాశకరమైన వస్తువులు తయారు కావటం చూశామా? ప్రశ్న. గత కాలంలో అటువంటి విపత్కరమైన పరిణామాలను ఆపటానికే విజ్ఞాన శాస్త్ర సూక్ష్మాలను అన్ని విధాల పరిణితి ఉన్నవారికే నేర్పేవారు. అదే కారణంగా ఈ విజ్ఞానాలు సామాన్య జనులు సులువుగా అర్థం చేసుకోలేని భాషలో వ్రాయబడ్డాయి. సిద్ధుల తమిళ కవిత్వం కూడా అట్లాగే చాలా ప్రౌఢ భాషలో మనం అర్థం చేసుకోలేకుండా ఉంటుంది. ఇప్పుడు నిపుణులు పరిశోధనలు చేస్తే ఎన్నో విషయాలను మన శాస్త్రాల నుండి నేర్చుకోవచ్చు. మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోలేకపోవచ్చు. అట్లాగని మనం వాటిని విడిచిపెట్టకూడదు. తరువాత తరాల వారు ఎవరైనా వాటిని అవగాహన చేసుకునే అవకాశం ఉన్నది కనుక శాస్త్రాలను వారి కోసం పదిలపరచాలి. మనకు అర్థమైనవైనా అర్థం కానివైనా సరే. ఇతర దేశాలలో విజ్ఞాన అద్భుతాలు ఈ మధ్య కాలంలో మాత్రమే వికసించాయి. మనకు మాత్రమే చెందిన ఈ విద్యా సంపత్తిని మనం మర్చిపోయి ఇప్పుడు ఇతరుల నుండి నేర్చుకుంటున్నాము. దీనిలో చాలా ముఖ్యమైన తేడా ఉన్నది. మన దేశంలో విద్యా శిక్షణ అంతా బ్రహ్మ విద్య లేక ఆధ్యాత్మిక సమున్నతి దిశగా సాగేది. లౌకిక సాధనాల కోసమే పాశ్చాత్య దేశాలు నాగరికతను సృష్టించుకున్న విధానంలో చేస్తే ఆధ్యాత్మిక శాంతి పూర్తిగా అంతమైపోయింది. పాశ్చాత్యులు దీన్ని బాగా తెలుసుకున్నారు. నాగరికత సోపానాలను విజ్ఞానం ద్వారా నిర్వహించి వారు వాటి శిఖరాలను చేరారు. అయినప్పటికీ
అందులో ఎటువంటి ఆధ్యాత్మిక సంతృప్తి లేదని గ్రహించిన వారిలో కొందరు మన వేదాంతం భక్తి మార్గాల్లోకి మళ్ళీ వస్తున్నారు. కానీ మనం అనగా కొందరు మన లౌకిక ఆధ్యాత్మిక రెండు విద్యలను కాలదన్నుకొని ఇతర దేశస్తుల నాగరికతల వెనుక పరిగెడుతున్నా ఉన్నారు. వాళ్ళు ఇనుప యుగం నుండి బంగారు యుగానికి వెళుతున్నారని, అంధకార యుగం నుండి ప్రకాశ యుగంలోకి పయనిస్తున్నారని అంటారు. కానీ మనం ప్రకాశకాలం నుండి అంధకార యుగం దిశగా వెళ్తున్నాము. వారు లేమి స్థితి నుండి పరిపూర్ణత వైపు పోతూ ఉంటే మనము పరిపూర్ణత నుండి లేమి వైపు నడుస్తున్నాం. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర. జై జై శంకర.